ఫేమస్ కావాలనుకున్నాడా, టంగ్ స్లిప్ అయ్యాడా తెలీదు, కొవ్వెక్కి మాట్లాడాడా అంతకంటే అర్థం కాదు. కానీ ఒకే ఒక ట్వీట్తో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాడు. ఏకంగా మన బాహుబలిని తక్కువ చేసి మాట్లాడాడు. అలాంటి వాడిని పట్టుకుని తన్నినా పర్వాలేదంటున్నారు మన బుజ్జిగాడి ఫ్యాన్స్. డార్లింగ్నే అంత మాట అంటాడా అంటూ ఫైర్ అవుతున్నారు. కానీ మన టాప్ హీరోలు, డైరెక్టర్లు ఎవరు అర్షద్ వార్సిని పల్లెత్తు మాట అనడం లేదు. మౌనమే మంచిదనుకుంటున్నారా, లేక అన్నది మనల్ని కాదు కదా అని లైట్ తీసుకుంటున్నారా? తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేసిన నటుడు, ఇండియన్ మూవీకి ప్రపంచ వేదిక మీద గౌరవం దక్కడానికి కారణమైన డార్లింగ్ ను బాలీవుడ్ కమెడియన్ హద్దు దాటి కామెంట్ చేశాడు. ఫేమస్ అవ్వాలనుకున్నాడో లేక నోటి దూలతో అలా ట్వీట్ చేశాడో తెలియదు, కానీ సలార్ను అనరాని మాటలన్నాడు. మా హీరోని పట్టుకుని జోకర్ అంటావా, నీకెంత ధైర్యం అంటూ వాయించేస్తున్నారు ఫ్యాన్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి సినిమాలో జోకర్లా ఉన్నాడంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నోరు పారేసుకున్నాడు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి. అమితాబ్ బచ్చన్ ను మాత్రం ఆకాశానికెత్తేశాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు కాంట్రవర్సీగా మారుతున్నాయి. డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అర్షద్ వార్సికి ఇచ్చి పడేస్తున్నారు. కామెంట్లు, పోస్టులతో ఏసుకుంటున్నారు. కొందరు టాలీవుడ్ హీరోలు గట్టిగానే రెస్పాండ్ అయ్యారు. హీరో నాని అర్షద్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చేశాడు. తన కెరియర్ మొత్తంలో సంపాదించుకోలేనంత పబ్లిసిటీ ప్రభాస్ మీద కామెంట్ చేసి అర్షద్ సంపాదించుకున్నాడు అంటూ సర్కాస్టిక్ గా చురకలంటించాడు. నాని కంటే ముందే సుధీర్ బాబు, సిద్ధు కూడా స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయ్యారు. ఇక ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా గట్టిగా రెస్పాండ్ అయ్యారు. జోకర్ అన్నంత మాత్రాన జోకర్ అయిపోతారా? ప్రభాస్ ని అంటేనే కదా పబ్లిసిటీ వస్తుంది, అందుకే అంటారని కౌంటర్ ఇచ్చారు. వీళ్లు రెస్పాండ్ కావడం వరకు ఓకే, కానీ టాలీవుడ్ అగ్ర హీరోలు ఎందుకు రెస్పాండ్ కావడం లేదన్న చర్చ జరుగుతోంది. మన బాహుబలిని అంటే ఓ రేంజ్ లో రియాక్ట్ కావాల్సింది పోయి లైట్ తీసుకోవడం ఏంటన్న డౌట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా స్టార్లు, రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ, పూరి జగన్నాథ్ వంటి డైరెక్టర్లు ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదని డార్లింగ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. మనల్ని కాదు కదా అన్నదని సైలెంట్ గా ఉంటున్నారా, లేక పాన్ ఇండియా స్టార్స్ నోరు విప్పడానికి భయపడుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1200 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఇక బాలీవుడ్ లో కల్కి హిందీ వెర్షన్ లో 293 కోట్లు వసూలు చేసింది. ఎప్పుడో ఒకసారి తప్ప బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేయడం లేదు. కరెక్ట్ గా ఇలాంటి టైంలో టాలీవుడ్ సినిమాలు దాదాపు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్నాయి. హిందీలో మన తెలుగు సినిమాలకు మంచి ఆదరణ, వసూళ్లు కూడా భారీగా ఉంటున్నాయి. అందుకని బాలీవుడ్ లో తమ మార్కెట్ ను చెడగొట్టుకోవడం ఎందుకని మన స్టార్స్ సైలెంట్ గా ఉంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఒకరో ఇద్దరో చిన్న హీరోలు తప్ప అగ్ర హీరోలు ఎవ్వరూ నోరు విప్పడం లేదు. మౌనంగా ఉండడమే బెటర్ అనుకుంటున్నారట. మీడియా ఆఫ్ ది రికార్డులో అడిగినా ఇప్పుడు అర్షద్ వార్సిపై విమర్శలు చేస్తే బాలీవుడ్ కి టార్గెట్ అవ్వడం తప్ప తమకు ఒరిగేదేం లేదంటున్నారు. అర్షద్ వార్సి ప్రభాస్ పై కామెంట్ చేసి వారం రోజులకు పైగా అవుతున్నా టాలీవుడ్ పాన్ ఇండియా హీరోలు స్పందించకపోవడానికి ఇదే కారణం అంటున్నారు.